అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి ఓ సింపుల్, న్యాచురల్ పద్ధతి గురించి మాట్లాడుకుందాం. అది కూడా మన కిచెన్లో ఉండే 2 సాధారణ పదార్థాలతోనే. అవును, అవేంటో, వాటి వివరాలేంటో చూసేద్దాం రండి. అందంగా మెరిసిపోయే చర్మం ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి? అయితే ఆ రహస్యం ఎక్కడో లేదు, మన వంటింట్లోనే ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆ 2 అద్భుతమైన పదార్థాల గురించే. పసుపు, అల్లం. ఈ రెండూ కలిస్తే ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. వీటిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన గుణాలే వీటికి అంత శక్తినిస్తాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా పసుపు గురించి చూస్తే, దీనిలో కర్క్యుమిన్ అనే ఒక మ్యాజికల్ కాంపౌండ్ ఉంటుంది. నిజానికి పసుపుకున్న శక్తంతా దీనివల్లే వస్తుందన్నమాట. మన స్కిన్ హెల్త్కు, మిగతా బెనిఫిట్స్కు ఇదే మెయిన్ రీజన్. ఇదేం చేస్తుందంటే మెలనిన్ ప్రొడక్షన్ను కంట్రోల్ చేస్తుంది. దానివల్ల స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ తగ్గిపోయి స్కిన్ మంచి బ్రైట్గా కనిపిస్తుంది. ఇక అల్లం విషయానికొస్తే, దీనిలో ఉండే సూపర్ స్టార్ పేరు జింజరాల్. ఇది డైజెషన్కు హెల్ప్ చేయడమే కాదు, బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్తో అంటే వాపుతో కూడా పోరాడుతుంది. మన శరీరానికి లోపలి నుంచి బలాన్నివ్వడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేసుకోవడం. ఎందుకంటే బయట కనిపించే ఆరోగ్యం లోపల జరిగే క్లెన్జింగ్తోనే మొదలవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఇది ఒక రకంగా 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో అల్లం డైజెస్టివ్ ఎంజైమ్స్ను యాక్టివేట్ చేసి జీర్ణక్రియను స్టార్ట్ చేస్తుంది. ఇక రెండో స్టెప్లో పసుపు మన బాడీలో ఉన్న మెయిన్ ఫిల్టర్ అంటే లివర్ను శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణక్రియ బాగుండి లివర్ క్లీన్గా ఉన్నప్పుడు రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది, నీరసంగా అనిపించడం కూడా తగ్గుతుంది. మొత్తానికి చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. ఓకే, క్లెన్సింగ్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన బాడీకి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ను అంటే ఒక రక్షణ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇది మనల్ని రోజూ ఎదురయ్యే రకరకాల సమస్యల నుంచి కాపాడుతుంది. ఇక్కడ చూడండి, పసుపు ఏమో మన వైట్ బ్లడ్ సెల్స్ని బూస్ట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. అదే సమయంలో అల్లం బాడీలో ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది. ఇలా ఈ రెండు కలిసి మన రక్షణ వ్యవస్థను చాలా బలంగా తయారుచేస్తాయి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటే దాని ఎఫెక్ట్ మన స్కిన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. మొటిమలు, ర్యాషెస్ లాంటివి రావడం తగ్గుతుంది. స్కిన్ ఎప్పుడూ ఫ్రెష్గా, హెల్దీగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం లోపల జరిగే ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ లోపల జరిగిన మంచంతా బయటకి ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇదే కదా మనకు కావాల్సిన అసలైన రిజల్ట్. పసుపు, అల్లంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి, నల్లమచ్చలను తగ్గిస్తాయి, చర్మంపై ఉండే ఇరిటేషన్ను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు, ముఖం, కళ్ల కింద ఉండే వాపును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, ఇవి మన బాడీలో తేమను నిలిపి ఉంచడానికి కూడా సాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, పొల్యూషన్, సూర్యకిరణాల వల్ల అయ్యే డ్యామేజ్ నుంచి మన స్కిన్ను కాపాడతాయి. దీనివల్ల ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. ఈ ప్రయోజనాలన్నీ కలిసి ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాయో చూద్దాం. మనం మొదలుపెట్టిన లోపలి నుండి బయటకి అనే జర్నీ ఇప్పుడు పూర్తి కాబోతోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయముంది. నిజమైన అందం, నిజమైన ఆరోగ్యం ఎప్పుడూ లోపలి నుంచే వస్తుంది. మన శరీరం లోపల ఎంత హెల్తీగా ఉంటుందో ఆ గ్లో మన ముఖంలో అంత స్పష్టంగా ప్రకాశిస్తుంది. చూశారుగా, కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న మార్పులే ఎంత పెద్ద ఫలితాలనిస్తాయో కదా. మన డైలీ లైఫ్లో ఇలాంటి సింపుల్, న్యాచురల్ హ్యాబిట్స్ చేర్చుకుంటే ఆరోగ్యం మీద ఎంత మంచి ప్రభావం పడుతుందో ఆలోచించండి. ఒక్కసారి ట్రై చేసి చూడొచ్చు కదా.